మొత్తంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ బీసీ గర్జన పేరు పెట్టి రాహుల్ గాంధీ ఆ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉంది, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సో ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల పీరియడ్ అయిపోయినా ఎన్నికలు జరపట్లేదు. సో ఈ పరిస్థితి ఉన్నాయి. గత పాలక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాటిని అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ 10 ఏళ్ల కాలంలో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఉంటే వాటిని అమలు చేయలేదు. దానివల్ల ఏదైతే ఉన్నదో ఆ 34%ని 20% కూడా అమలు చేయకపోవటం వల్ల 2000 సర్పంచుల్ని బీసీ సమాజం కోల్పోయింది. అదేవిధంగా ఇంకో 2000 సర్పంచుల్ని 2000 సర్పంచులు, ఇంకొక 2000 ఎంపీటీసీలు, సుమారుగా 3000 వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కోల్పోయింది. అంటే 2+2+3 7,000 మంది ప్రజాప్రతినిధుల్ని బీసీ సమాజం బీఆర్ఎస్ పరిపాలనలో కోల్పోయింది అనేది మనం చెప్పుకోగలుగుతాం. సో సోదరులారా సోదరిమణులారా, ఇది పరిస్థితి. ఏదైతే ఉన్నదో 1.5 సంవత్సరాలు 15 నెలల దాకా కాలం దాకా అవుతా ఉన్నది బీఆర్ఎస్ వచ్చి. సో 42% రిజర్వేషన్ని ఏదైతే ఉన్నదో 6వ తారీఖు నాడు జరిగినటువంటి మార్చి 6న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం 7 గంటల పాటు జరిగిందంటే దాన్ని ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దానికి అనుకూలమైన తీర్మానం ఎంఆర్పీఎస్ ఏబిసిడి బీసీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చేశారు. సంతోషం తమ్ములకు సంబంధించి. అదేవిధంగా బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% అమలు చేస్తామని అంటున్నారు. స్వాగతిస్తాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. సో దీన్ని ఖచ్చితంగా 42% అమలు చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కూడా దీన్ని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. సో మొదటి నుంచి బీసీలకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నీ జరుగుతూనే వస్తూ ఉన్నది. ఏదో కొన్ని కులాలు తెలంగాణ రాష్ట్రంలో 10 కులాలు, దేశంలో ఒక 30-40 కులాలే రాజ్యాధికారం చేస్తున్నాయి. కానీ భారతదేశంలో 5,000కు పైగా కులాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా 1000 కులాలు దాకా ఉన్నాయి. సో 5-10 కులాలే రాజ్యమైనటువంటి మనం చూస్తూ ఉన్నాం. అట్లా చెప్తే వీఆర్కే అంటున్నారు, వెలమారెడ్డి, కమ్మ డామినేషను, సిల్క్ అంటే గ్లాస్ షోరూమ్ నడిచినాయి అని చెప్పేసి బీసీ పెద్దలు చెప్తా ఉన్నారు. సో సోదరులారా సోదరిమణులారా, బీసీ రిజర్వేషన్లు అమలు చేసి దాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. ఇగో చట్టసభలకు సంబంధించి వచ్చినప్పుడు స్థానిక సంస్థలతో పాటు ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కూడా ఈ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల, పార్లమెంట్లో చట్టం చేయడం వల్ల బీసీలకు తగిన ప్రాధాన్యత వస్తూ ఉంది. ఆ విధంగా అడుగులేయాలని చెప్పేసి 5 దశాబ్దాలుగా 50 సంవత్సరాలకు పైగా బీసీ సమాజం కలలు కంటా ఉంది. ఆ విధంగా బాధపడతా ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. కడుపులో అన్నం లేకపోయినా పేగులు ఆకలితో ఆకలి రాజ్యంలో ఉన్నా కూడా మా హక్కుల కోసం మేము పోరాడుతూ ఉంటాం. బీసీ పెద్దలు, బీసీ నాయకులు, బీసీ మేధావులు అనేక మంది వాళ్ళ జీవితకాల ఉద్యమాలు చేసి ఆ విధంగా తనువులు చాలించినటువంటి సందర్భాన్ని చూసాం. సో ప్రజాప్రభుత్వాలు అంటారు, ప్రజల కోసం పెట్టినమంటారు, దేశ ప్రజలకి మేము ఏదైనా చేస్తామంటారు. ఎన్నికల వాగ్దానాలు చేసేసి వాడ దాటిన దాకా వాడ దాటాక ఓడి మల్లయ్య సొంతంగా పాలక వర్గాలు 72 ఏళ్ళు చేసినటువంటి మాట వాస్తవం. సో ఇకపై చెల్లదు 70 రాజకీయాలు. మా బీసీ ఉద్యమకారులు, మా బీసీ మేధావులు, మా బీసీ మేధావుల సంఘాలు, మా బీసీ ఉద్యోగ సంఘాలు తెలియమీరారు. మీరేం చేస్తున్నారో ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మీరేం చేస్తున్నారో అన్ని లెక్కలు రాసే ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని బయట పెడతాం. ఖచ్చితంగా మీ ఓటా మీరు తీసుకోండి, మా ఓటా మాకేంటి, మేమెంతున్నామో మాకంత ఓటా ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ వినపడుతున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎంపీటీసీలు, ప్రాదేశిక నియోజకవర్గాలు, జెడ్పీటీసీలు ఎన్నికలు జరుగుతాయన్నారు, జరగనేయండి. సో ఇది 50% పెంచకూడదు అనేది ఇది ఆధిపత్య కులాల కుట్ర తప్ప మరొకటి కాదు. ఎందుకని అంటున్నానంటే ఇందులో 50% రిజర్వేషన్ మించొద్దని చెప్పేసి బీసీ జనాభానే 56% ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలో కలిపి అటు చెప్తే మైనారిటీలను కూడా కలుపుకొని బీసీ రిజర్వేషన్ 50 పెరగొద్దు అని అంటే ఎంతమంది కరెక్ట్? మరి నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే 50% తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎందుకు పెట్టారు? 10% లోపు జనాభా ఉన్న చోటు కూడా జనాభాకి సంబంధించి ఎందుకు మీరు ఇది చేస్తున్నారనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో 10% పైన ఉన్న చోటు 10% జనాభా ఉన్న చోటు పేదలు ఎంత ఉంటారండి? ఈడబ్ల్యూఎస్ అంటే ధనిక వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్, ఆధిపత్య కులాలు, అందులో ధనికులు ఎంతమంది ఉంటారు? సో అందుకోసం మేమేమంటున్నామంటే జనాభా దామాషాలు, అందులో పేదలు ఎంత ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం చెప్తున్నాం. సో ఈడబ్ల్యూఎస్ అంటే భూస్వాములు, క్యాపిటలిస్టుల యొక్క పిల్లలకు కూడా ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, ట్రిపుల్ ఐటీ సీట్లు, సివిల్ సర్వీస్ సీట్లు ఇవ్వటం అనేది కాదనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇది మీరు మనలో పెట్టుకోవాలి, మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను, దృష్టిలో తెలియజేసుకుంటా ఉన్నాను. 2019 ఇప్పుడు పాలకవర్గాలు గడువు 5 ఏళ్ళు ముగిపోయే ముందు 2 నెలల ముందు ఎందుకనే మే 15 ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి దీంతో అప్పుడే ఎన్నికైన కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టి 2 నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. 2019లో కొలువుదీరిన పాలకవర్గాలు 5 ఏళ్ళు గడిచి
2024 జూలైలో వెంటనే ఎన్నికలు ముగిసినాయి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ కథ చెప్పేసాను బీఆర్ఎస్ వాళ్ళది. సో బీసీల పొట్ల కొట్టి ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి వచ్చింది, కానీ రాజ్యాంగం ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి వచ్చింది స్థానిక సంస్థలు. బీసీల సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీలకు సంబంధించి 7,000 ఏదైతే ఉన్నాయో వార్డు నెంబర్తో కలుపుకుంటే కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్కి సంబంధించి 2,000 సర్పంచుల పోస్టులు గత ప్రభుత్వం నష్టం చేసి 34% రిజర్వేషన్ అమలు చేయాల్సింది 20% కూడా అమలు చేయకపోవడం వల్ల 2,000 సర్పంచులు నష్టపోయింది బీసీ సమాజం, 2,000 ఎంపీటీసీ నష్టపోయింది, అదేవిధంగా 3,000 వార్డు నెంబర్లు, నగర కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు మొత్తం 7,000 మందిని నష్టపోయింది. 3,000 మంది వార్డు మెంబర్లకు సంబంధించి 2,000 సర్పంచులు, 2,000 ఎంపీటీసీ మొత్తం 7,000 మందిని గత ప్రభుత్వం పోయింది. ఎప్పుడు జరపడం కాదు, మాకు కొద్దిగా 6 నెలల సంవత్సరం ఒక లేట్ అయిన పెద్ద సమస్య కాదు, కానీ మా వాటా మాకు రావాలి, మీరంతా మీరు తీసుకొని మా వాటా మాకు ఏంటి అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో 50% రిజర్వేషన్ అనేది 93లో తమిళనాడు ప్రభుత్వం వారికి 69% రిజర్వేషన్లు ప్రతిపాదించింది. అసెంబ్లీలో బిల్లును ఆమోదించి రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ అమలు చేయరాదంటే 92లో సుప్రీంకోర్టు పేర్కొంది. సో కొద్దిగా అనాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది. మా జాతి లేవు కాబట్టి మా అట్టడుగు వర్గాలకి, దేశంలో అంటే బీసీలకి, బహుజనులకి చట్టాలు అనుకూలంగా రావట్లేదు అనేది బీసీ సమాజం భావిస్తూ ఉంది. అనేక ప్రైవేట్ వేదికల్లో మీరు ప్రైవేట్ వీడియోస్ చాలా ఛానల్స్ చూసినప్పుడు ఈ ఆవేదన బీసీ సమాజం నుంచి బాగా కనపడుతుంది. సో అందుకోసం జడ్జీలు గాడిని అని చెప్పేసి బీసీ సమాజం పిలుపునిచ్చింది. ఈ దేశంలో అత్యున్నత పదవులకు వెళ్ళండి, కష్టపడి ఈ దేశ ప్రజలకి మీరు ఉద్యమాలే చేయవలసిన మీరున్న పాయింట్ నుంచి ఈ దేశ అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా బహుజనులకి, బీసీలకి మీరు చేరేటువంటి స్థానాలు అది డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, జడ్జిగా, సైంటిస్ట్గా చేయమని అంటున్నాం. సో ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేస్తా ఉన్నాను పెద్దల. సో బీసీ రిజర్వేషన్ 42 తర్వాతనే 42% రిజర్వేషన్ అమలు చేసి ప్రతిపక్షాలు అంటాం కాదు, అది బీసీ సమాజం అంటుంది. ప్రతిపక్షాలు కూడా పట్టదు, వాళ్ళది ఎన్నికల ఎజెండా కాకపోతే వాళ్ళు భుజాన్ని ఎత్తుకున్నారు. సో బీఆర్ఎస్కో బీజేపీకి అంత ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో వాళ్ళు సుమారుగా 20 రాష్ట్రాల్లో వాళ్ళ ఫ్రెండ్స్ రాష్ట్రాల అధికారాల్లో ఉన్నారు. ముందు ఆడ కుల జనగణన చేయండి. అదేవిధంగా నిజంగా బీఆర్ఎస్ మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీ పాలసీ ప్రకటించండి. మీ ఎమ్మెల్యే సీట్లలో, మీ ఎంపీ సీట్లలో, మీ స్థానిక సంస్థలు అది రిజర్వేషన్ అమలైనా కానిపోయినా 42% రిజర్వేషన్ ఇస్తామని అనౌన్స్ చేయండి. మీకు ఆ చిత్తశుద్ధి లేదు. సో మా బీసీ పెద్దలు అన్నట్టుగా వీఆర్కే సెల్స్ ఎంతకాలం కొనసాగదు. ఎవరు జనాభా ఎంత ఉంటే అంత రావాలనేది ఈ సందర్భంగా నేను దృష్టికి తీసుకొస్తున్నాం. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.